UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ మారథాన్ అన్నది ఫస్ట్ టైం స్టార్ట్ చేశామండి. దీని కింద వీ కండక్ట్ మెనీ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ మారథాన్స్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. ఎంఏఎల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ అన్ కంపెనీ. ఎంఏఎల్ ఎప్పుడు కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఎవరికైనా సహాయం కావాలన్నా వాళ్ళని రీచ్ అయితే దే ఇమీడియట్లీ రెస్పాండ్. దట్స్ దేర్ ఫస్ట్ ప్రియారిటీ రాదర్ దాన్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ కార్పొరేట్ ఆఫీస్. మొన్న కూడా మీరు చూస్తుంటారు, ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్లో ఇమీడియట్గా ఫుడ్ డొనేషన్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు దే టేకప్ ఆల్ ద ఫుడ్ డొనేటింగ్ రిచువల్ ఫర్ ఫ్యూ డేస్ అన్నమాట. సో అలాగే సుధారెడ్డి ఫౌండేషన్ వీ వర్క్ ఫర్ చైల్డ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. Coming to women, women is like a backbone of the society and the family also. ఇంట్లో ఒక ఆడ మనిషి హెల్దీగా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు డే డిస్టర్బ్ అవుతుంది, పనికి వెళ్ళే హస్బెండ్ డే డిస్టర్బ్ అవుతుంది, హోల్ ఫ్యామిలీ గెట్ డిస్టర్బ్. సో ఉమెన్ హెల్త్ ఈస్ ద టాప్ ప్రియారిటీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఉమెన్ టు బీ హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో క్యాన్సర్కి చాలా కారణాలు ఉన్నాయి. అన్ని కారణాలు మనము వీ కాంట్ ఓవర్కమ్, బట్ మినిమం లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యూ ఈట్, వాట్ యూ డ్రింక్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. Like at least give 10 or 15 minutes for a daily exercise like a walking or something, breathing, and give some time to yourself. Prati ammayamma rural area gani urban, it doesn't matter. We are all towards development and we are far ahead than many other countries now. ఇక్కడ ఆడ మగ లేకపోతే హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్ అన్న తేడా లేదు. అందరూ తమ కోసం ఒక రోజుకు ఒక 15-20 నిమిషాలు తమ ఆరోగ్యం గురించి టైం కేటాయించాలి. అలాగే ఇలాంటి ఏదైనా మీకు అనుమానం వచ్చినా, ఏదైనా జబ్బు ఉన్నది అని ఇమీడియట్గా డౌట్ వచ్చినా దేనికి హెసిటేట్ అవ్వద్దు. ఇలాంటి మంచి డాక్టర్స్ ఉన్నారు, లేకపోతే మా లాంటి ఫౌండేషన్స్ ఉన్నాయి. మా దగ్గరకు వచ్చినా మేము మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలా అన్నది కూడా మీకు కౌన్సిలింగ్ ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రూరల్ విలేజెస్, విమెన్ అండ్ ఎవ్రీ సెక్టర్, ఎవ్రీ గ్రూప్, స్కూల్స్, కాలేజెస్, చిల్డ్రన్ అందరిలోని మెడికల్ అవేర్నెస్ తీసుకొని రావడానికి మేము ఈ మంత్ 29th of September మ్యారథాన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ మ్యారథాన్ ఇన్ సౌత్ ఇండియా. And please run with us, run with me, even I will be running. I want all the rural women to run and I want them to win the first prize, second prize and third prize. Okay, జిమ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ రన్ చేయటం ఇట్స్ నథింగ్ స్ట్రేంజ్. ఈవెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, దే కెన్ రన్ అండ్ ఐఎమ్ షూర్ దే విల్ బి విన్నింగ్ అవర్ prizes and we have very exciting prize money for the winners and also a holiday for the winners. Please join hands with us and run with us. Thank you so much. Thank you once again. What was the incidents come in your mind that you really wanted to start this great initiative? Already you're doing so much for the women empowerment in other sectors, but what makes you to think about this? So nothing specific that what makes me think. I think my mindset is like that. Either I'm with my family or other time I'll be thinking about the welfare of the people who is around me. So that gives birth to these kind of initiatives and I just go implementing them. Whatever the hurdles we face, it doesn't matter. I feel let's start and just proceed. That's it. So the 29th of September MEIL Foundation and Sudhareddy Foundation కలిసి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యారథాన్ ఆర్గనైజ్ చేస్తుంది. This is because to bring awareness of health and lifestyle, especially in rural women.
rural areas, the women related to rural areas. They are facing a lot of health issues and they are not coming up to open about their health issue and seek the medical facilities. And we are starting with, as October is the breast cancer awareness month, in honor of breast cancer awareness month and the survivals of the breast cancer, we are organizing this marathon on September 29th, which is Sunday. It depends. We are motivating a lot of people. It need not be registered. They can come and directly running or walking is just like freeing up your body and mind and feel relaxed. Okay. So we can't. It's just not about the count. How many are participating? It's about the impact that we are creating in the people and the society. So registration process. A registration, you have to register on Book My Show, and we have a corporate registrations. They can participate in bulk, and you can even there is a spot participation also where you can come register and join. And for few groups, it's completely free of cost. So everyone can run who is free for the day and who want to enjoy their walk in the streets of Hyderabad, because now Hyderabad is like the hub of the international market, like international fashion brands or health brands or IT, whatever the IT companies or the AI summit is happening now. The Hyderabad is becoming the hub. Our whole world is looking us. So walking on our streets is a pride to us, proud moment to us. That to supporting a campaign or supporting a reason that is related to health, that is related to confidence, that is related to upliftment. As we all know, health is wealth. Health is the top priority in the society. Now after COVID, it has become very important aspect of our life. So everyone can participate in our marathon. It doesn't matter woman, man. Yes. It doesn't matter woman, man, boy, girl. Everyone can participate and enjoy the run, have fun, and also we are attempting a beautiful Guinness Book of World Record. We are forming a human bird. The bird is a symbol of freedom from illness, freedom from sickness, and it's a symbol of confidence also. So we are creating a human bird. And government of Telangana is supporting us a lot, courtesy, and they're supporting us and courtesy with their courtesy and the help and support of health minister and all these people. We are doing it in a great way. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.